శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇవరాజముఖం నమామ. అమరీకమరీవార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. లలాటం లావణ్యజ్యుతి విమలమావాదితవయతు ద్వితీయం తన్మన్యే మగుట ఘటితం చంద్రకలశకలం విపర్యాసన్యాసాదుపయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూధి పరిణమతి రాకాగిమకర. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగౌ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మధ్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. ఆస్యూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా. తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరజరీం. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా. అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. కవీనాం సందర్భస్తబక మకరందైకరసికం కటాక్షౌ యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరళౌ అసూయా సంసర్గాదళిక నయనం కించిదరుణం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సీతారామ లక్ష్మణులు ఆ మునుల యొక్క ఆశ్రమ మండలంలో ఆ రాత్రి విశ్రమించారు. మర్నాడు పొద్దున్నే కాలిక కృత్యాలు నిర్వహించి బయలుదేరారు. వాళ్ళని ఆ వెళ్తున్న శ్రీరాముణ్ణి ఆ మునులందరూ ఏమని అభ్యర్థించారు అంటే, స్వామి, మేం చేసే తపస్సులో 6వ వంతు నీకే అందుతుంది. నువ్వు మమ్మల్ని రక్షించు. మాకు ఏ బాధలు లేకుండా మా తపస్సు నిర్విఘ్నంగా జరిగే విధంగా రక్షించు. నీకు మేము శరణాగతులం అని వాళ్ళు చెప్పారు. సరే, వారి మాటల్ని విన్నాడు. విని అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఇంకా వెళ్తున్నాడు. కృతాతిథ్యోధ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి ఆమంత్ర్య సమునీన్ సర్వాన్ వనమేవా అన్వగాహత. వాళ్ళని ఆమంత్ర్య వీడ్కోలు పలికి ఇంకా వీడు ముగ్గురు అడవిలోకి వెళ్ళిపోయినారు. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు ప్రథమ సర్గలో ఆ ముని మండలం యొక్క ఆశ్రమాన్ని అద్భుతంగా వర్ణించారు. అది మనం ప్రత్యక్షరం పొల్లిపోకుండా విన్నాం, ప్రతి శ్లోకం చదువుకున్నాం. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఒక ఒక విషయం, భయంకరమైన వర్ణన వస్తున్నది. నానామృగ గణాకీర్ణం శార్దూల వృకసేవితం ధ్వస్త వృక్ష లతాగుల్మం దదర్శ సలిలాశయం. ఆయన ఆ అడవి ఎలా ఉంది? మృగ సమూహాలతో వ్యాప్తమై నిండిపోయి కిరిసిపోయి ఉన్నది. ఏమేట ఉన్నాయి? శార్దూల వృకసేవితం, పులులు, తోడేళ్లు, ఇవన్నీ గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు
ప్రవేశించిన వనంలో అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, లతలు, గుల్మాలు ఇవన్నీ ధ్వస్తమైపోయి ఆ చెరువు చుట్టూ ఉన్నవి. అటువంటి సలిలాశయం అక్కడ ఒకటి దర్శనమిచ్చింది. నిష్కూజనానా శకుని ఝిల్లికా గణనాదితం. పక్షులు నిష్కూజతు, ఏమి అవి అవి అసలు వాటి యొక్క కలనాదాలు ఏవి లేవు ఎక్కడ. అయితే ఏల పురుగులు మాత్రం విపరీతమైన ధ్వని చేస్తున్నాయి. అటువంటి అరణ్య మధ్యాన్ని శ్రీరాముడు సందర్శించాడు. సీతయా సహ కాకుస్థ తస్మిన్ ఘోర మృగాయుతే దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనం. పురుషాదుడు వాడు, మనుషుల్నే తినేసేవాడు. మహాస్వనం, బాగా శ్రవణ కఠోరమైనటువంటి స్వరం గలవాడు. అటువంటి ఘోర మృగాలున్న అడవిలో గిరిశృంగాభం, ఒక పెద్ద కొండ శిఖరం లాగా అంత ఎత్తు అంత ఇదిగా ఉన్నాడు ఆ మనిషి. గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరం భీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనం వసానం చర్మ వయ్యాగ్రం వసార్ద్రం రుధిరోక్షితం త్రాసనం సర్వభూతానాం వ్యాధిదాస్యమివాంతకం. అంతకుడే వచ్చి నోరు తెరిచి అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందో వాడు అలా ఉన్నాడు విరాధుడు. గంభీరాక్షం, పెద్ద పెద్ద కన్నులు, లోతైన గుంటల్లాంటి కన్నులు. తర్వాత మహావక్త్రం, పెద్ద నోరు. వికటం, వాడు వికటంగా ఉన్నాడు, వికారాస్పదంగా ఉన్నాడు. తర్వాత విషమోదరం, వాడు ఉదరం కూడా ఎత్తులు పల్లాలు విషమమైన ఉదరం గలవాడు. తర్వాత బీభత్సం, విషమం దీర్ఘం, రక్తమాంసాలు శరీరానికి పూసుకుని ఉండటం చేత బీభత్సంగా భయంకరంగా రోతగా ఉన్నాడు. విషమం, హెచ్చుతగ్గులు, మనిషిలో హెచ్చుతగ్గులైన అవయవాలు ఉన్నాయి. దీర్ఘం, వికృతం ఘోర దర్శనం, ఇటువంటి వికృతమైన ఘోరమైన దర్శనం గలవాడు. వసానం చర్మ వయ్యాగ్రం, ఆ పులి చర్మాన్ని ధరించాడు వస్త్రం కింద. వసార్ద్రం, ఆ రక్తంతో ఆర్ద్రం తడిసిపోయి ఉంది అటువంటి ఆ పులితోలు. రుధిరోక్షితం, అది నెత్తురుగారుతోంది, అటువంటి పులితోలను ధరించాడు. త్రాసనం సర్వభూతానాం, అన్ని భూతాలకి అతడు చూస్తే చాలు భయకంపాన్ని కలిగించేటటువంటి భీకరాకారుడు, భయంకరాకారుడు. వ్యాధిదాస్యం, నోరు తెరుచుకున్న యముళ్లాగా ఉన్నాడట. త్రీన్ సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వౌ రుకౌ పృషతాం దశ సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహతు. ఒక ఏకంగా 3 సింహాలని, 4 పులుల్ని, 2 తోడేళ్లని, 10 జంకల్ని, అవి కొమ్ములతో కూడినటువంటి వసాదిగ్ధమైనటువంటి ఒక ఏనుగు యొక్క తలకాయని, వీటన్నింటినీ తన శూలానికి గుచ్చి ఆ శూలాన్ని భుజానికి తగిలించుకుని కూర్చున్నాడు వాడు. అవసజ్య ఆయసే శూలే వినదంతం ఆస్వనం సరామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీం. ముగ్గురిని చూశాడు. అభ్యధావత, వీళ్ళున్న వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలాగ? అసంకృత ప్రజా కాలయువంతక, ఒక యముడు పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా యముళ్లాగా వచ్చి పడిపోతున్నాడు వీళ్ళ మీద. సకృత్వా భైరవం నాదం, భయంకరమైన శ్రవణ కఠోరమైన భీకరమైన అట్టహాసాన్ని చేశాడు. చాలయన్ని వమేదిని, వాడి ఆ నాదానికి భూమి గజగజ వణికిపోయింది. అంకేనాదాయ వైదేహీం, రావటమే సీతమ్మ తల్లిని ఇలా పట్టుకుని తన సంకలో పెట్టేసుకున్నాడు. అపక్రమ్య తతో అబ్రవీత్, అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వీళ్ళని చూసి అంటున్నాడు కోపంతో. యువాం జటాచీరధరౌ, ఎవరయ్యా మీరిద్దరు జటలు చీరలు ధరించారు. సభార్యౌ, మీ భార్యతో వచ్చారు అంటే ఇద్దరికి ఆవిడే భార్య అనే ఒక
దుష్ట తలంపుతో ఉన్నాడు వాడు. క్షీణ జీవితం, ఇంకా మీ జీవితం చివరికి వచ్చేసిందిలే, నాకు అంటబడ్డారుగా. ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ మునివేషధరౌ. జటాచీరలేమిటి, ఇదిగో ఈ శరచాప అసి ఖడ్గాలు ఇవన్నీ ఏమిటి, మీ మీ ఆకారం, మీరు ధరించినటువంటి ఆ ఆయుధాలకి చాలా వ్యతిరేకంగా ఉంది, మీరు అల్పాయుష్కులైపోయారులే అన్నాడు. కథం తాపసయోర్వాంచ వాస ప్రమదయా సహ. మీరు తాపసులా, మీరేమో స్త్రీతో కలిసి జీవిస్తున్నారా? అధర్మచారిణౌ, ఇది వాడి దృష్టిలో అధర్మంగా కనపడింది. పాపౌ, మీరిద్దరూ పాపిష్టులు. కౌయువాహం మునిదూషకౌ, ముని వేషంలో ఉన్నటువంటి దొంగలు మీరు. ఎవరు మీరు అన్నాడు. అహం, ముందు నా సంగతి నేను చెప్తా వినండి. అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస చరామి సాయుధ. ఈ దుర్గంలో, ఈ దుర్గమమైన ఈ వనంలో అహం చరామి, నేనే తిరుగుతూ ఉంటాను. ఈ వనమంతా నాదే. సాయుధ, నాకు ఆయుధాలు చాలా ఉన్నాయి. నిత్యం చరామి, నేను ఎప్పుడు ఈ వనంలో తిరుగుతూ ఉంటాను. ఋషి మాంసాన్ని భక్షయన్, ఋషుల మాంసమే తింటాం, నాకు ఆహారం అదే. ఇయం నారీ, గో ఈవిడ, ఈ నారీ వరారోహ మమ భార్య భవిష్యతి. ఈ అందమైన స్త్రీ ఉన్నదే, ఈవిడ నాకు భార్య అవుతుందిలేండి. యువయో పాపయోశ్చ అహం పాశ్యామి. మరి మీ సంగతి ఏమిటి చేస్తానంటారా? మీ హృదే, మీ యుద్ధం చేసి మిమ్మల్ని చంపేసి మీ రక్తం నేను తాగేస్తాను. ఈవిడ నాకు భార్యగా ఉంటుందిలేండి. తస్యైవం బ్రువతో దృష్టం విరాధస్య దురాత్మన శ్రుత్వా సగర్వితం వాక్యం సంభ్రాంత జనకాత్మజ. ఆమె, అమ్మవారు చాలా కళవళపడిపోయి, కంగారు పడిపోయి, భయభ్రాంతురాలైపోయి, శ్రుత్వా సగర్వితం వాక్యం, వాడి గర్వపూరితమైన వాక్యాలు విని అమ్మవారు భయత్రస్తురాలైపోయి, సీత ప్రావేపత ఉద్వేగాత్ ప్రవాతే కదలీయద. పెద్ద తుఫాను గాలిలో అరటి చెట్టు ఏ విధంగా ఊగిపోతుందో ఆవిడ భయంతో అలా గజగజ వణికిపోతూ ఉన్నది. తాం దృష్ట్వా రాఘవ సీతాం విరాధాంకగతాం శుభాం అబ్రవీ లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యత. రామునికి కొంచెం ముఖం కొద్దిగా వాడిపోయింది, నోరు ఎండిపోయింది. అటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి ఆయన తన మనసులో ఉన్న బాధని లక్ష్మణుడితో చెప్తున్నాడు. ఏమండి, శ్రీరామచంద్రుడు వేద పురుషుడు అన్నారు కదా, ఆయన అన్ని సుఖదుఖాలను సమానంగా సంభావిస్తాడు అన్నారు కదా, మరి ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? దీన్ని ఎలా సమర్థిస్తాం? ఎందుకని? ఇప్పుడు ఆయన మానుష భావాన్ని స్వీకరించినటువంటి మానవ మూర్తి. మానవులకి వాళ్ళు ఎంత పెద్ద విజ్ఞానవంతులైనా జీవితాన్ని గడపవలసి వచ్చినప్పుడు కొన్ని బాధలు ఎదురవుతాయి. ఆ బాధలకి మరీ కృంగిపోకుండా వాటిని ఎంతవరకు ఆ బాధని వ్యక్తపరచాలో, అనుభవించాలో అంతవరకే వ్యక్తపరుస్తారు, అనుభవిస్తారు. అది కూడా మానవుడు తాము మానవులమే, మానవాతీతులం కాదు అని చెప్పడానికి మాత్రమే ఆ బాధని అభినయిస్తారే తప్ప ఆ బాధని వాళ్ళు హృదయ దగ్నంగా పొందరు, దాంట్లో పడి కొట్టుకొని పోరు. ఇది కేవలం ఊరికనే మానవ దృష్టితో అన్న మాటే తప్ప దీంట్లో వేరే ఏ విధమైనటువంటి భావాన్ని మనం చెప్పుకోవటానికి అవకాశమే లేదు. ఏమంటున్నాడు ఆయన? పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్య ఆత్మసంభవం. చూడు నాయన, ఈవిడ జనక మహారాజు గారి కుమార్తె, ఆవిడికి ఎటువంటి స్థితి వచ్చింది? మమ భార్య, జనకాత్మజే కాదు, ఆవిడ నా అర్ధాంగి. శుభాచారాం విరాధాంకే ప్రవేశితాం. ఇప్పుడు చూడు, ఆ విరాధుడి యొక్క వాడు గట్టిగా ఒడిచి పట్టేసుకున్నాడు అమ్మవారిని. యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతం చేయతు. మనం ఏం చేస్తే ఆవిడికి నచ్చుతుందో అటువంటి 2 వరాల్ని మా మధ్యమాంబ కోరింది కదా,
కైకమ్మ గారు కోరింది కదా, కైకేయాస్తు సుసంపన్నం క్షిప్రం అద్యైవ లక్ష్మణ. ఆమె యొక్క మనోరథం ఇప్పటికి నెరవేరిందయ్యా. ఇప్పటిదాకా బాగానే ఉన్నాం మనం. ఎవరికి ఏ విధమైనటువంటి కష్టాలు బాధలు శారీరకమైనవి కానీ మరే రకమైనవి కానీ రాలేదు. కానీ ఇప్పుడే ఆపదలు ప్రారంభం అయినాయి. ఇదిగో ఈ మొట్టమొదట ఎవరికి వచ్చింది ఆపద? సీతమ్మ వారికే. ఆవిడే ప్రధాన కారణం ఆపదలు వీళ్ళకి వచ్చి మీద పడటానికి. ఇప్పుడు కైకమ్మ ఆవిడ యొక్క మనోరథం సిద్ధించిందనే అనుకోవాలి. యా నతుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శిని యయాహం సర్వభూతానాం హిత ప్రస్థాపితో వనం. నేను సర్వభూతాలు నాకు సమానమే. అయినా మా తల్లి ఏం చేసింది? మన తల్లి నన్ను వనానికి ప్రస్థాపిత, ఆమె చేత పంపించబడ్డాను కదా. అద్యేదాని సకామాస. ఆవిడ మనోరథం ఈనాటికి తీరింది. అంటే మనల్ని బాధ పెట్టడమే కైకమ్మ ఉద్దేశంగా కనిపిస్తోంది. అదిగో ఇప్పుడు ఆ బాధ వచ్చి పడింది కదా. యా మాత మమ మధ్యమా పరస్పర్శాత్తు. అక్కడ ఆయనకి ఎందుకు ఇంత బాధ కలిగింది అంటే, ఆ వికృతాకారుడు భీకరాకారుడు అయినటువంటి ఆ విరాధుని యొక్క స్పర్శకి అమ్మవారు వణికిపోతోంది. అంతే తప్ప నిజానికి అతిలోక సౌందర్యవతి అయినటువంటి సీత వంటి మహాతల్లికి ఇటువంటి స్థితి చాలా రావటం అది ఘోరమైన పరిస్థితి. అది చూసి ఎవరికైనా విచారం కలుగుతుంది. రాముడికి కూడా అలాగే విచారం కలిగింది. ఆయన అంటున్నాడు పరస్పర్శాత్తు అంతే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఇది లేదు. పరస్పర్శాత్తు వైదేహ్యా నా దుఃఖతరమస్తి మే. ఆ పరస్పర్శ వైదేహికి ఇప్పుడు సంభవించిన పరస్పర్శ కంటే నాకు వేరే దుఃఖం ఏదీ లేదు. అంటే అది నాకు చాలా దుఃఖకారకంగా ఉన్నది. పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్ తదా. తండ్రి మరణించిన ఆ వార్త కన్నా, రాజ్యం పోయిందన్న వార్త కన్నా, వనవాసానికి వచ్చామనే ఆ దుర్దశ కన్నా ఇప్పుడు అమ్మవారు ఆ విరాధుని యొక్క చేతిలో పడి వణికిపోతున్నది, భయత్రస్త అయిపోయింది. ఇది నాకు బాధగా ఉన్నది. ఇప్పుడు నేను ఈవిడ్ని రక్షించాలి. నా భార్యని వాడెవడో పట్టుకున్నాడు, ఆ పరస్త్రీ పరపురుషుని యొక్క స్పర్శ ఆవిడికి తగిలింది. ఇది కాదు, ఆవిడ సుకుమారురాలు. ఆ సీత స్థానంలో ఎవరు ఉన్నా ఆయనకి అటువంటి మాటే మాట్లాడతాడు ఆయన. అది మర్యాదారాముని యొక్క లక్షణం, ఆత్మారాముని యొక్క లక్షణం, పరమాత్మ లక్షణం అదే. అందుకని అటువంటి ఉత్తమోత్తమ సౌందర్యవతి అయినటువంటి అమ్మవారు ఈ విధంగా ఘోరాతి ఘోర ఆకారం కలిగినటువంటి ఆ విరాటుడి చేత చిక్కి వణికిపోతున్నదే అని, అటువంటి స్థితి ఈవిడికి వచ్చిందే అని బాధ. ఇది బ్రువతి కాకుస్థే బాష్పశోక పరిప్లుతే అబ్రవీ లక్ష్మణ క్రుద్ధ రుద్ధ నాగ ఇవ శ్వసన్. ఒక పాము ఏ విధంగా బుస కొడుతుంటుందో అలాగ క్రుద్ధమైనటువంటి తోకతొక్కిన తాసులాగా అంటారు. ఆ విధంగా ఆయన బుసలు కొడుతూ అంటున్నాడు లక్ష్మణుడు. అనాథ ఇవ భూతానాం నాథస్త్వం వసవోపమ మయా ప్రేష్యేణ కాకుస్థ కిమర్థం పరితప్యసే. అనాథ ఇవ కిమర్థం పరితప్యసే. ఎందుకయ్యా నువ్వు దిక్కుముక్కు లేని వాళ్ళలాగా నిన్ను నువ్వు తలుచుకొని బాధపడుతున్నావు? నేనున్నాను కదా. నా త్వం వసవోపమ. నువ్వు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడివి, దేవేంద్ర తుల్యుడివి. నేను మయా ప్రేష్యేణ సతి, నేను ఉండంగా నువ్వు ఎందుకు ఇలా దుఃఖిస్తావు? ఈ వచ్చిన బాధని, ఈ వచ్చిన కష్టాన్ని నేను ఒక్కడనే తొలగించగలను. శరేణ నిహతస్యామి శరేణ నిహతస్య అద్య మయా క్రుద్ధేన రక్షసః విరాధస్య గతాసోహో ఇహి మహీ పాస్యతి శోణితం. వీణ్ణి ఒక్క బాణం వేసి నేను చంపేస్తాను. ఆ చచ్చిపోయి వాడు నేల మీద పడితే వాడి శరీరంలో నుంచి రక్తం ప్రవహిస్తుంటే ఈ భూమి ఆ రక్తాన్ని హాయిగా ఆనందంగా తాగుతుంది గాక. రాజ్య కామే మమ క్రోధో భరతే
యో బభూవ తం విరాధే ప్రమోక్ష్యామి. నాలో భరతుడు వచ్చి వెళ్ళినా ఆయన నువ్వు శాంతపరిచినా నాకు ఇంకా లోపల ఎక్కడో మూల భరతుడి మీద కోపం ఉంది. ఇదిగో ఇప్పుడు ఆ కోపాన్ని వదిలించేసుకుంటా. వదిలించుకొని ఎక్కడ ప్రయోగిస్తాను? వీడి మీద ప్రయోగిస్తా. ఈ విరాధుడి మీద నేను వజ్రమివాచలే. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎవరి మీద వేసినా వాడు చచ్చి ఊరుకుంటాడు. అందుకని ఎవరి మీద వెయ్యాలి? ఆ వజ్రాయుధం దెబ్బకి తట్టుకునే వాటి మీదే వెయ్యాలి. వేటి మీద? ఆ పర్వతాల మీద ప్రయోగించాడు ఆయన. అలాగే వీడు పర్వతం లాగానే ఉన్నాడుగా. వీడి మీద నేను నా యొక్క ఆగ్రహం అనే వజ్రాయుధాన్ని ప్రయోగించి వీడిని సంహరించి పడేస్తావు. నువ్వెందుకు దుఃఖిస్తావు? నువ్వు అలా ఉండు అని ధైర్యాన్ని కలిగించాడు. శ్రీరామునిలో కలిగిన ఆ భావాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాడు. ఆ నీరస భావాన్ని కొంత పోగొట్టడానికి ఆ దయాద్ర స్థితిని 1 నిమిషం పొందాడు ఆయన. అది కూడా ఎందుకు పొందాడు అంటే ఇందాక చెప్పుకున్నాం, ఆయన మానవ మాతృడుగా అనిపించటానికి. బహుశా ఈ వార్త, ఇది వీడు రాక్షసుడు కదా, ఈ విరాధ వధ వాడికి చేరుతుందేమో, రావణాసురుడికి. వాడి యొక్క గూఢచారులు అంతటా ఉన్నారుగా. ఈయన ఆ రాముడు అన్నాడు. తర్వాత రావణాసురుడు భార్యని ఎత్తుకుపోతే దుఃఖించిన వాడు నిన్నేం రక్షించాడమ్మా అన్నాడు వాడు. కాబట్టి ఇప్పుడు భార్యకి స్వల్ప ప్రమాదం వచ్చింది కాబట్టి ఆయన స్వామివారు దూరదృష్టితోటే తన మానవత్వాన్ని ప్రదర్శించి, కష్టం వచ్చినప్పుడు మానవుడే విధంగా బాధపడతాడు, తనకొచ్చిన కష్టానికి ఇతరుల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తాడు, ఆ భావాన్ని స్వల్పంగా స్వామివారు ప్రదర్శించారు అని మనం సమర్థించుకోవటంలో తప్పు లేదు అంటున్నాడు. ఎవరు? లక్ష్మణుడు. మమ భుజ బల వేగ వేగిత పదదు శరోస్య మహాన్ మహోరసి. నా భుజబలం యొక్క వేగం చేత దూసుకుంటూ వెళ్ళినటువంటి ఈ నేను ప్రయోగించబోయే బాణం వాడి యొక్క మహోరసి పెద్ద వక్షస్థలం ఉందే దాంట్లో ప్రవిశతు దూసుకుని పోవుగాక. పతతు వ్యపనయతు తనోశ్చ జీవితం. ఆ ఒక్క దెబ్బతో వాడి యొక్క జీవితం పోవుగాక, వాడు మరణించుగాక. పతతు తతస్సమహీం విఘూర్ణిత. పతతు వ్యపనయతు పతతు. మళ్ళీ అది ఆ క్రియాపదాలు వరుసన ఎలా ఆ శ్లోకం చక్కగా అందంగా నడిపించటం. బాణం ప్రయోగించి అది దూసుకుంటూ వెళ్ళి వాడి హృదయంలో దిగబడిన దృశ్యాన్ని పద్యంలో శ్లోకంలో కల్పించి దీన్నే బొమ్మ కట్టే విధానం అంటారు ఆధునికులు. అటువంటి ఆ మాటల ద్వారా శరప్రయోగాన్ని నిరూపించాడు వాల్మీకి మహర్షి. ఇది అద్భుతమైనటువంటి రచన సంవిధానం. ఇటువంటి విధానాన్ని ఇంకా తర్వాత కవులు అద్భుతంగా పెంచి పోషించి ఉత్తమోత్తమైనటువంటి తీరాలకి తీసుకుని వెళ్ళారు. అందులో కాళిదాసాదులు ప్రముఖులు. మమ భుజబల వేగ వేగిత పతతు శరోస్య మహాన్ మహోరసి వ్యపనయతు తనోశ్చ జీవితం పతతు తతస్సమహీం విఘూర్ణిత. నా బాణం దెబ్బ తగిలి వాడు గిరా గిరా తిరుగుతూ నేల మీద పడతాడు, చూస్తూ ఉండు అన్నా అంటూ ఇత్యుక్త్వా లక్ష్మణ శ్రీమాన్ రాక్షసం ప్రహసన్నివ. నవ్వుతూ అశ్రీమాన్ శోభా పరిపూర్ణుడైనటువంటి లక్ష్మణుడు రాక్షసం ప్రహసన్నివ, వాణ్ణి తేలికగా వీడేమి లెక్కరా అన్నట్టుగా చూస్తూ, కో భవాన్ వనమభ్యేత్య చరిష్యతి యథా సుఖం. ఎవడరా నువ్వు? ఈ అడవి నీ సొంతమా? వాడన్నాడు ఇందాక, ఈ అడవి నాదే, ఇందులో నేను తిరుగుతాను, వచ్చిన వాటన్నింటినీ తింటాను, మునుల్ని తింటాను, ఆహారంగా నంచుకు తింటాను అన్నాడు వాడు. ఇది నీ సొంత వనమా? ఈయన కోపం వచ్చింది లక్ష్మణుడికి. కో భవాన్ వనమభ్యేత్య చరిష్యతి యథా సుఖం. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావే, ఎవరు నువ్వు? కో భవాన్, ఎవరు నువ్వు? అధోవాచ పునర్వాక్యం విరాధ పురయన్వనం. ఈసారి ఆ మాట ఎప్పుడైతే లక్ష్మణుడు అన్నాడో విరాధుడు మళ్ళీ పెద్ద గొంతుకుతో
వికటంగా మాట్లాడటం. ఆ వికటమైన మాటలు ఆ వనంలో అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. పూరయన్ వనం ఆత్మానం పృచ్ఛతే బ్రూతం కౌ యువాం క్వ గమిష్యథ గమిష్యథ. ఎవరయ్యా మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు మీరు అని వాళ్ళని నేను మిమ్మల్నే అడుగుతున్నాను, చెప్పండి మీరెవరో. నా సంగతి నేను చెప్పాను కదా, ఇది నా రాజ్యం అని చెప్పాను కదా. తమువాచ తతోరా. లక్ష్మణుడికి ఇంకా ఆ కోపావేగంలోనే ఉన్నాడు. ఆయన చెప్పడు సరిగ్గా సమాధానం. చెప్పవలసి వస్తే ఏకంగా బాణంతోటే సమాధానం చెప్తాడు. అటువంటి సందర్భంలో శ్రీరాముడు ఆయన మర్యాదగా వాడు ప్రశ్న అడిగాడు కాబట్టి ఈయన జవాబు చెప్పాలి కాబట్టి అంతకు ముందు వచ్చినటువంటి చిన్న ఆ మానసిక సమతౌల్యం దెబ్బతినటం అనేది అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఆయనకి ఎదురుకుండా రాక్షసుడు, ఆ రాక్షసునిలో ఉన్నటువంటి దుష్ట స్వభావం, దోషం కనిపిస్తున్నాయి. వాణ్ణి సంహరించాల్సిందే అంటున్నాడు. సంహరించే ముందు కూడా ఆయన చక్కగా ఎటువంటి వారితోటైనా సగౌరవంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు కదా. ఆయన అంటున్నాడు, తమువాచ తతో రామో రాక్షసం జ్వలితాననం. వాడి ముఖం మండిపోతోంది అగ్నిలాగా. అటువంటి వాడితో అంటున్నాడు, పృచ్ఛంతం సమహాతేజా ఇక్ష్వాకుకులం ఆత్మన. ఎవరు మీరు ఏ కులం వాళ్ళని అడిగాడుగా. మా ఇక్ష్వాకు కులానికి సంబంధించిన మా కులాన్ని అడుగుతున్నావు నువ్వు అని ఆయన జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. క్షత్రియవు వృత్త సంపన్నవు విద్ధినవు వనగోచరవు. మేము క్షత్రియులము. వృత్త సంపన్నవు, వృత్తం ఆచారం, సదాచార సంపన్నులము. విద్ధి తెలుసుకో. నవ్వు మేమిప్పుడు వన గోచరవు, అడవిలో తిరుగుతున్నామని తెలుసుకో. త్వాంతు వేదితుమిచ్చావా. అయితే నువ్వెవడివి ఈ కస్త్వం చరసి దండకాను. ఎందుకు నువ్వు ఈ దండకారణ్యంలో తిరుగుతున్నావు, ఎవడు నువ్వు, నీ సంగతి ఏమిటి, నీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని ఈయన మళ్ళీ వాడిని అడిగాడు. తమువాచ విరాధస్తు రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడైనటువంటి రాముడితో విరాధుడు మళ్ళీ అంటున్నాడు, తన యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాడు స్వామివారితో. అది అసలు జన్మ వృత్తాంతాన్ని చెప్పుకోవటం అనే మాట వచ్చేసరికే వాడిలో అంత క్రూరాతి కఠినమైన స్వభావం గల వాడిలో ఒక వంతు, అంటే 100లో 99 క్రూరత్వం ఉంటే ఒక వంతు వినయం ప్రవేశించింది. లేకపోతే నేనెవరో నీకు చెప్పాలా అని ఇంకా మూర్ఖంగా మాట్లాడితే వాడికి మోక్షం లేదు. అంటే ఆ వినయంగా మాట్లాడటం అనేది వాడికి పూర్వజన్మలో వచ్చింది. మనం కూడా శ్రీరామ భక్తిని, అలాగే పరమాత్మ యొక్క స్థితిని, మన యొక్క ఆత్మస్వరూపాన్ని మనం నిరంతరం భావించుకుంటూ ఉంటే అది మనకి భవిష్యత్తులో మనకి రక్షగా మిగులుతుంది. అదే వినయం వాడిని ఇక్కడ రక్షిస్తోంది. ఈ విషయం మనం చెప్పుకోవడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండనవసరం. మీరు విరాధుల్లో కూడా మంచితనం చూస్తారా? చూస్తాం. అంతా ఆత్మస్వరూపమైనప్పుడు మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి? మరి అంత ఆత్మస్వరూపం అయినప్పుడు వాడు అలా ఎందుకు మాట్లాడాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు? అదే ప్రారంధం అంటే, అదే మాయ అంటే, అదే అజ్ఞానం అంటే. దాని గురించి పూర్తిగా తెలుసుకోవటమే జ్ఞానాన్ని పొందటం. అది ఒక్క మాటతో, ఒక రోజుతో వచ్చే అలవాటు పడేటటువంటి జ్ఞానం కాదు. రామాయణం 100 సార్లు చదివితే ఆ జ్ఞానం పట్టుబడుతుందేమో. అది కూడా తదేక దృష్టితోటే చదవాలి తప్ప ఏదో చదివేశామనే దృష్టితో ఎన్నిసార్లు చదివినా అది ఆ ప్రయోజనం నిరర్ధకం. వాడు చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఏమంటున్నాం, విరాధుడిలో తనని గురించి చెప్పాలి అన్న వివేకం ఉదయించింది. సరే, హంత వక్ష్యామి తే రాజన్ నిబోధ మమ రాఘవ. ఏం జన్మ పవిత్రమైందిరా నీకు. హే రాఘవ,
నువ్వు రాఘవుణ్ణి అని చెప్పావు కదా, ఆయన నేను రాఘవుణ్ణి అని చెప్పలా, ఇక్ష్వాకు వంశం అని వీడే కనిపెట్టేశాడు. వెనకని లోపల నుంచి వచ్చేస్తుంది అది. హే రాఘవ, హే రాజన్ నిబోధ, విను, నేను చెప్తున్నాను నువ్వు విను. పుత్ర కిల జయస్యాహం, వాడు నేను జయుడనే వాడి యొక్క కొడుకునే. మమ మాత శతహ్రద. శ్రీరాముడి వచనాల్ని మనం భక్తిపూర్వకంగా ఒక్క అక్షరం కూడా పోనీయకుండా గ్రహించాలనేటటువంటి ఒకానొక నియమబద్ధమైన విధానంలో పెడుతున్నామే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ విరాధుని యొక్క పూర్వజన్మని కూడా అంతే నిబద్ధతతో అంతే గౌరవంతో ఆ శ్లోకం చదువుతున్నామే. రెండు ఒకటేనా? గుర్రం గాడిద రెండు ఒకే గాడిని కట్టేయచ్చా? అదేం ఇక్కడ ఆ దృష్టి ఉండదు. కేవలం కథాపరమైన దృష్టి మాత్రమే. దాన్ని ఛేదించుకొని భేదించుకొని ఆంతరమైన దృష్టిని కలిగి ఉండటం, పరిశీలించటం, మనం స్వాధీనం చేసుకోవటం, సొంతం చేసుకోవటమే మన యొక్క విధానం అంటున్నాడు. పుత్ర కిల జయస్యాహం మమ మాత శతహ్రద విరాధ ఇతి మామాహు. నన్ను విరాధుడు అంటారు. పృథివ్యాం సర్వరాక్షస. ఎవర్రా నిన్ను అలా విరాధుడని పిలిచేవాడు? రాక్షసులంతా, మా జాతి వాళ్ళంతా నన్ను విరాధుడనే అంటారు. మా నాన్న పేరు జయుడు, మా అమ్మ పేరు శతహ్రద. తవ సా తప తపసాచాపి మే ప్రాప్త బ్రహ్మణో హి ప్రసాదజ. నేను తపస్సు చేసి బ్రహ్మానుగ్రహంతో వరాలు పొందాను బ్రహ్మ దగ్గర, కొన్ని వరాలు. తపసాచాపి మే ప్రాప్త బ్రహ్మణో హి ప్రసాదజ. బ్రహ్మ యొక్క ప్రసాదం వలన జన్మించినటువంటి ఒకనొక మంచి స్థితి నాకు ప్రాప్త సంభవించింది. ఏమిటది? శస్త్రేణ అవజ్యత. మీరు కత్తులు, ఖడ్గాలు, గదలు, బాణాలు ఇవన్నీ ఏం పట్టుకొచ్చినా, మీరు నా మీద ఏ శస్త్రంతో దాడి చేసినా నాకు మరణం లేదు. ఎవరు చెప్పారా నీకు ఈ మాట? బ్రహ్మదేవుడు. ఎందుకు చెప్పాడు ఆయన నీతో? నేను తపస్సు చేశాను. ఎవరిని గురించి? ఆ బ్రహ్మదేవుని గురించే తపస్సు చేశా. మరి తపస్సు చేసిన వాడికి ఇదేం జన్మ, ఇదేం బుద్ధి, ఇదేం పాపం? ఈ జంతువుల్ని తింటం ఏమిటి? మరి ఈ పులి చర్మం కట్టుకున్నావు, ఈ ఏనుగులు, సింహాలు, వీటన్నింటిని బట్టి మాంసం, మరి ఋషుల్ని తింటానంటావేమి? నువ్వు తపస్సు చేసిన వాడివే కదా. తపస్సు చేసిన వాడు ఎవడైనా ఋషుల యొక్క మాంసం తింటాడా? వాళ్ళని చంపి తింటాడా? ఏం పనయ్యా ఇది అంటే? అంటే దీని అంతరార్థం ఇంకొకటి ఉంది. ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం సంపాదించినా తమోగుణం, రజోగుణం యొక్క ప్రభావం అత్యధికమైతే ఆ చదువు వెనకబడిపోతుంది. అదే శాపం. శాపం అంటే దాన్ని మనం ఏదో ఆధునిక కాలం, ఆధునిక అర్థంలో ఈ శాపం అనేది ఉంటుందా అని దాన్ని చర్చ చెయ్యక్కర్లా. తమో గుణం పెరగటమే శాపం. అది పెరుగుతుంది అంతే. అది మానవ స్వభావం. దాన్ని జయించటానికే వెలుగు కావాలి. ఆ వెలుగే ప్రకాశం. ప్రకాశమే జ్ఞానం. జ్ఞానమే ఆత్మస్వరూపం. అది తెలుసుకోవాలి. నాకు ఏం లభించింది వరంగా? శస్త్రేణ అవధ్యత లోకే అచ్ఛేద్య అభేద్యత్వం ఏవచ. అచ్ఛేద్యం, నన్ను మీరు నరికినా లాభం లేదు. అభేద్యం, నన్ను మీరు దేంతో భేదించినా పొడిచినా ఏమీ ప్రయోజనం లేదు. నాకు మరణం లేదు. ముక్కలు ముక్కలు చేసినా ఏమీ మరణం రాదు. ఉత్సృజ్య ప్రమద. మళ్ళీ వచ్చేసింది. ఈ మాట చెప్పేటప్పుడు వాడిలో కొంత ప్రాచీన పూర్వజన్మగతమైనటువంటి ఆ మంచితనం వచ్చి ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా ఉత్సృజ్య ప్రమదామేనాం అనపేక్షౌ యథాగతం త్వరమాణౌ ఫలాయేధాం. ఇదిగో మీరు ఇక్కడి నుంచి వెంటనే ఇమ్మీడియట్ గా చకచకా పారిపోండి. మీరిద్దరే పోండి, ఈవిడ్ని ఇక్కడ వదిలేసేయండి. నవాం జీవితమాదదే. మీరు వెళ్ళిపోతే గనక నేను మీ ప్రాణాలు తీయను, మిమ్మల్ని వదిలేస్తాను, మీరు వెళ్ళిపోండి. తం రామ ప్రత్యువాచ ఇదం కోప సంరక్తలోచన. ఆ మాటల్లో నిశ్చరుడికి మొదట్లో కొద్దిగా సంతోషం కలిగిన తర్వాత ఆయనకి కోపం పెరిగి కోప సంరక్తలోచన రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసం. వాడితో అంటున్నాడు,
క్షుద్ర, ఓరి నీచుడా, క్షుద్రుడా, అల్పుడా, ధిక్త్వాం తు హీనార్థం మృత్యుమన్వేషసే ధ్రువం. వాడు చెప్పాడు, నాకు మృత్యువు లేదు, ఆయుధాలతో కానీ మీరు కొయ్యలేరు, నరకలేరు, భేదించలేరు, పొడవలేరు అని చెప్పాడుగా. అయినా స్వామివారు ఏమంటున్నాడు, మృత్యుమన్వేషసే ధ్రువం. నీకు మృత్యువు కనిపెట్టుకుని ఉంది, అదిగో వచ్చేసింది, ఇంకా దగ్గరికి వచ్చింది నీకు మృత్యువు. ధ్రువం, ఖచ్చితంగా వస్తుంది. రణే సంప్రాప్స్యసే తిష్ట నమే జీవన్ గమిష్యసి. ఇక్కడ నేను ఉండగా నా గమిష్యసి, నువ్వు ఎక్కడికి పోలేవు, మృత్యువే నీకు గతి, అంటే నీకు మరణం ఆసన్నమైంది. తత సజ్యం ధను కృత్వా రామ సునిశితాన్ చరాన్. ధనుస్సును సజ్జం చేశాడు, అంటే దానికి వెళ్ళు నారి ఎక్కుపెట్టి బాణం సంధించి సునిశితాన్ శరాన్ సుశీఘ్రం అభిసంధాయ రాక్షసం నిజగాన. అందులో తీక్ష్ణాతి తీక్ష్ణమైన బాణాల్ని సంధించి రాక్షసం నిజగాన వాడి మీద ప్రయోగించాడు, కొట్టాడు. బాణపు దెబ్బలు కొడితే ధనుషా జాగుణవత సప్త బాణాన్ ముమోచ. అల్లెత్రాడు భయంకరమైన శబ్దం చేస్తుంది వేలు చేత్తో ఇలా అంటే. అటువంటి భయంకరమైన శబ్దం చేసే అల్లెత్రాడు కలిగినటువంటి ఆ ధనుస్సు నుంచి ఆయన ఏం చేశాడు, సప్త బాణాన్, వాడి యొక్క పంచప్రాణాలు తీయడానికి 7 బాణాలని ఆయన ప్రయోగించాడు. రుక్మ పుంఖాన్ మహావేగాన్ సువర్ణ అనిల తుల్యగాన్. సుపర్ణుడు గరుత్మంతుడి యొక్క వేగం ఎంతటిదో అంతటి వేగం గలవాడు. అనిల వాయువేగంతో సమానమైనవి, గరుడుని వేగంతో సమానమైన వాయువు వేగంతో సమానమైనటువంటి మహావేగాన్ రుక్మపుంఖాన్. బంగారు కొసలుతో తయారు చేయబడినటువంటి ఆ బాణాల్ని ముమోచ వాడి మీద విడిచిపెట్టాడు. తే శరీరం విరాధస్య భిత్వా. ఆ 7 బాణాలు ఏం చేసినాయి, విరాధుని యొక్క శరీరాన్ని భిత్వా భేదించి బర్హిణవాసస. అవి అంటే వాటికి బాణాలకి నెమలి ఈకలు, వాటికి కొంచెం వేగం ఇంకా పెరగటం కోసం నెమలి ఈకలు కడతారు. ఆ విధంగా నెమలి ఈకలచే అలంకరించబడిన ఆ బాణాలు వాడిని శరీరాన్ని భిత్వా భేదించినాయి. నిపేతు శోణిత దిగ్ధ ధరణ్యాం పావకోపమా. శరీరాన్ని పీల్చి అతని రక్తంతో శోణిత దిగ్ధ ధరణ్యాం, వాడి నెత్తురుతో తడిసిపోయినాయి ఆ బాణాలన్నీ. అవి ఆ ధరణ్యాం ఎర్రనై, ఆ బాణాలు ఎర్రని శరీరంలో ప్రయోగించేటప్పుడు రుక్మవర్ణంగా ఉన్నాయి, ప్రయోగించిన తర్వాత వాడి శరీరంలో దిగుబడి ఎరుపు రంగు వేసుకుని వచ్చి కింద పడినాయి రామబాణాలు. సవిద్ధోన్యస్య వైదే. ఎప్పుడైతే బాణపు దెబ్బ ప్రాణం పోలేదు కానీ బాణపు దెబ్బ తగిలేసరికి వాడికి నవనాడులు కుంగిపోయి నవిన్యస్య వైదేహీం, అమ్మవారిని ఆ కింద అలా పక్కన నిల్చోబెట్టేసి వైదేహీం శూలం ఉద్యమ్య రాక్షస. వాడి ఆయుధం ఏదయ్యా అంటే శూలం. ఆ శూలంతో ఏనుగుల్ని, సింహాల్ని, నక్కల్ని, కుక్కల్ని వీటన్నిటినీ చంపుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు. ఆ శూలం వాడి ఆయుధం. శూలం ఉద్యమ్య రాక్షస అధ అభ్యద్రవత్ సుసంకృత తదా రామం సలక్ష్మణం. ఆ శూలం పుసుకుని వీళ్ళిద్దరికి వెనకకి ఆ వాడు తరుముకుంటూ వచ్చాడు. సవినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమం. ఆ శూలం ఎలా ఉంది, ఇంద్రుని యొక్క ధ్వజం ఎలా ఉందో అంత ఎత్తుగా, అంత బలంగా, అంత వాడిగా ఉన్నటువంటి ఇంద్రధ్వజం వల్లే ఎత్తైనటువంటి ఆ శూలాన్ని వాడు పుచ్చుకొని ప్రగృహ్య అశోభత తదా వ్యాప్తాననయువ అంతక. నోరు తెరుచుకుని వస్తూ ఉన్న యముడిలాగా వాడు ఇదే వెలుగుతున్నాడు. అధతౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వవర్షతు.
వాళ్ళు ఏం చేశారు, ఇక శరాలు వర్షం కురిపించేశారు వాడి మీద. విరాధే రాక్షసే తస్మిన్ కాలాంతకయమోపమే, కాలాంతకుడు యముడితో సమానమైనటువంటి వాడి మీద వీళ్ళు వర్షాలు, వాడేమో ఆ శూలం పుచ్చుకుని వీళ్ళ మీదకి వచ్చేస్తున్నాడు. స ప్రహస్య మహారౌద్ర స్థిత్వా అజృంభత రాక్షస, ఒక్కసారి వికటాట్టహాసం చేశాడు అంతే. ఆ లోపల ఆ అహంకారం ఏం చేస్తుంది, నేనే బలవంతుణ్ణి, నా ముందు వీళ్ళెంత, వీళ్ళని నేను ఇదిగో మరుక్షణంలో సంహరించబోతున్నాను అనేటటువంటి దురహంకారం ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశించిందో, వాడు విహస్య ప్రహస్య నవి మహారౌద్ర స్థిత్వా అజృంభత రాక్షస, వాడు విజృంభించాడు. అజృంభత, ఒక్కసారి ఒళ్ళంతా ఇలాగా విదిలించుకున్నాడు. జృంభమాణస్య తే బాణా కాయాన్ నిష్పేతు ఆశుగాగా, ఆ విధంగా వాడు ఒక్కసారి విరుచుకునేసరికి ఆ బాణాలన్నీ వాడి శరీరం నుంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయినాయి. అంటే వీళ్ళు శరవర్షం కురిపిస్తున్నారుగా, ఆ బాణాల నుంచి ఎలా తప్పుకున్నాడు, ఒక్కసారి ఇలాగా విదిలించుకున్నాడు. విదిలించుకునేసరికి ఆ బాణాలు చిన్న చిన్న పులముక్కల్లాగా వచ్చి నేల మీద పడిపోయినాయి. స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షస, వరదాన సంబంధం చేత, వాడికి వరబలం ఉంది కదా, ఆ వరబలం చేత సంరోధ్య ప్రాణాల్ని ఆయన ఆ విరాటుడు తన గొంతుకులో కంఠంలో నిలుపుకొని ప్రాణవాయువుల్ని ఎక్కడ నిలిపి విరాధ శూలముద్యమ్య రఘవాభ్యధావత, శూలం పుచ్చుకునే వస్తున్నాడు. ఈ లోపల పెద్ద అవాంతరం వాడికి వచ్చి ఎదురుపడింది. ఏమిటది, వీడు బాణాలు ప్రయోగించారు. ఆ శూలం అలాగే చేత్తో పట్టుకునే ఈ బాణాల నుంచి తప్పించుకోవడం ఎలాగరా అని ఒక్కసారి ఇట్లా విదిలించుకునేసరికి ఆ బాణాలన్నీ వృధా అయిపోయి నేల మీద పడితే, ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు చేసిన ప్రయత్నాన్ని మొదలుపెట్టి తచ్చూలం వజ్ర సంకాశం గగనే జ్వలనోపమం ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామ శస్త్రభృతాంబర, శస్త్రభృతుల్లో రాముడు శ్రేష్ఠుడు. ఆయనకి ఆలోచన తక్కువ. ఎలాగరా వీడు మనం వేసిన బాణాలన్నీ ఎందుకు పనికిరాని వాటిని కింద చేశాడా, వీడి చేతిలో శూలం ఉందా, అది పుచ్చుకుని ఇంకొక క్షణంలో వాడు వచ్చి మన మీద పడతాడా, ఓ పని చేద్దాం అని చెప్పి ఆ శూలాన్ని చిచ్ఛేద రామ, ఆ శూలాన్ని ఛేదించి పారేశాడు. తచ్చూలం, అది ఎలాంటిది, వజ్ర సంకాశం, వజ్రంతో సమానమైంది. వజ్రం అంటే పగలదు విరగదు, అది ఏం కాదు. గగనే జ్వలనోపమం, అది ఆ జ్వలనోపమం, అగ్నితో సమానంగా ఉన్నది ఆ శూలం, అదేం సామాన్యమైన శూలం కాదు. దాన్ని శరాభ్యాం ద్వాభ్యాం శరాభ్యాం చిచ్చే, రెండు బాణాలు వేసి కోటేసరికి ఆ శూలం కాస్త చిచ్చేదా రెండు ముక్కలై కింద పడింది. ఇంకా వాడు ఆయుధం కాస్త అయిపోయింది. తద్రామ విశిఖ విచ్ఛిన్నం శూలం తస్య కరాద్భువి పపాద అశనినా చిన్నం మేరోరివ శిలాతలం, మేరు పర్వతం యొక్క ఒక రాయి, దాని మీద పిడుగు పడితే ఎలా రెండు ముక్కలై కింద పడుతుందో, రామబాణాలు ప్రయోగించబడగా వాడి చేతిలో ఉన్న శూలం అలా రెండు ముక్కలై కింద పడిపోయింది. తౌ ఖడ్గౌ క్షిప్రం ఉద్యమ్య కృష్ణ సర్పోపమౌ శుభౌ, అశుభప్రదులైనటువంటి ఆకారం కలిగిన రామలక్ష్మణులు ఇద్దరు కృష్ణ సర్పంలాగా, వాళ్ళు నల్లత్రాసు భావంలాగా ఉండేటటువంటి తమ ఖడ్గాలతో ఆ రామలక్ష్మణులు వెంటనే ఆ విరాధుని గట్టిగా బలం కొద్దీ కత్తితో కొట్టారు, తమ ఖడ్గాలతో కొట్టారు. ఆ ఖడ్గాలు ఎలా ఉన్నాయి, కృష్ణ సర్పోపమౌ, నల్ల పాములు సాచుపాముల్లాగా ఉన్నాయి. ఇంకా దాని కాటు పడితే ఇంకా మరణం తప్ప వేరే శరణ్యం ఉండదు. సవధ్యమాన సుభృశం, ఆ రామలక్ష్మణుల చేత తీవ్రంగా గాయపడిన భీకరుడైన విరాధుడు కదలింపరాని ఆ నరశ్రేష్ఠులను ఇద్దరిని తన బాహువులతో బంధించి తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాడు. సవధ్యమాన సుభృశం బాహుభ్యాం పరిరభ్యతౌ, తన చేతులతో రెండు చేతులతో వాళ్ళిద్దరిని పరిరభ్య గట్టిగా పట్టేసుకుని అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ, వాళ్ళు ఆ వాళ్ళని పట్టుకుని చేతులతో కదిలించడమే కష్టమైంది, అయినా వాళ్ళిద్దరిని పట్టుకొని ప్రస్థాతుం ఐచ్ఛత,
వాళ్ళిద్దరిని పట్టుకుని వెళ్ళిపోదాం, చెరో చేతో పట్టుకుపోదాం అనే ఆలోచనలోకి వాడు వచ్చాడు. తస్యాభిప్రాయం ఆజ్ఞాయ, ఓహో వీడు శూలం పోయేసరికి ఇంకా చేతులే ఆయుధంగా చేసుకున్నాడు వీడు అని చేతులతో మన ఇద్దరిని ఇక్కడి నుంచి పట్టుకుపోతాడు అనే భావన కలిగేసరికి వాళ్ళు ఏం చేశారు, తస్యాభిప్రాయం ఆజ్ఞాయ, ఆ వాడి భావాన్ని తెలుసుకొని రామో లక్ష్మణం అబ్రవీతు, రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. అది ఏమిటి అంటే స్వామివారి యొక్క కేవలం యుద్ధమే కాదు, ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వాపర జ్ఞానం కూడా ఉండాలి. అది చాలా ప్రధానం యుద్ధ వీరుడికి. ఆయన వెంటనే కనిపెట్టేసి అంటున్నాడు ఏమంటూ, లక్ష్మణం అబ్రవీత్ వహత్వయమలం త్వావత్ పదానేనతు రాక్షస. వాడు పట్టుకెడతానంటున్నాడుగా, మనం వాడికి లొంగినట్టే కనపడదాం, కానీ ఎక్కడికి తీసుకెడతాడు, వహతు అయం ఆవాం, మనలిద్దరిని వాడు వహతు తీసుకెళ్ళని, ఎక్కడికి తీసుకెడతాడో చూద్దాం. యథా చేచ్చతి సౌమిత్రే తథా వహతు రాక్షస, వాడు ఎలా కోరుకుంటే అలాగా వహతు మోసుకుని పోని. అయమే వహి నఃపంథాః యనయాతి నిశాచర, ఆ నిశాచరుడు ఏ మార్గంలో పెడతాడో అదే మనకి పంథాహ, దారి. మనం కూడా ఆ దారిలోనే వెళ్ళని ఎక్కడికి తీసుకెడతాడో ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు ఎందుకు మనం తొందరపడటం. సతు స్వల్ప స్వబల వీర్యేణ సముక్షిప్య నిశాచర, వీళ్ళు అంగీకరించారుగా, అకంపనులు అయినప్పటికీ చేతుల చేత గ్రహింపబడటానికి అంగీకరించారు కాబట్టే ఆ విరాధుడు వీళ్ళిద్దరిని చేతులతో ఎత్తుకొని పట్టుకోగలిగాడు. బాలా వివస్కంధగతవు, చిన్న బాలుర్ని ఎత్తుకున్నట్టుగా వాళ్ళని ఎత్తి భుజాల మీద చకార స్కంధగతవు, చకార ఈ భుజం మీద ఒకరిని, ఈ పక్క భుజం మీద మరొకరిని, చకార అతి బలవు తత, ఆ మహాబలవంతులైన వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు. అది రాముడు అంగీకరించాడు. దేనికి అంగీకరించాడు, వాడి చేత కొనిపోబడడానికి అంగీకరించాడు. ఏమిటి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. తావారోప్య తతస్కంధం రాఘవౌ రజనీచర విరాధో నిరధన్ ఘోరం జగామ అభిముఖో వనం, ఇంకా వనంలోకి జగామ వెళ్ళిపోతున్నాడు. స్కంధం మీద భుజాల మీద కూర్చోబెట్టుకుని రాఘవౌ ఈ రజనీచర జగామ వెళ్తున్నాడు. వనం మహామేఘ నిభం ప్రవిష్ట ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతం నానావిధై పక్షిశతైర్విచిత్రం శివాయుతం వ్యాళ మృగైర్వికీర్ణం. అటువంటి భయంకరమైనటువంటి అడవిలోకి వెళ్ళారు. హ్రియమాణౌ తౌ దృష్ట్వా వైదేహీ రామలక్ష్మణౌ ఉచ్చైశ్వరేణ చుక్రోశ ప్రగృహ్య సుభుజౌ భుజౌ. ఇది ప్రయోజనం. ఏమిటి ఆ ప్రయోజనం, వాడు వీళ్ళిద్దరిని పట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడుగా, ఇప్పుడు బాధపడటం అమ్మవారి వంతైంది. ఆవిడ ఇప్పటిదాకా చూస్తోంది వాళ్ళిద్దరి మధ్యలో జరిగే యుద్ధాన్ని. వాడు పట్టుకుపోతుంటే అమ్మవారికి అయోమయం అయిపోయి కంగారు అయిపోయి ఆవిడ అంటున్నది, హిరియమాణౌ తౌ దృష్ట్వా, వాళ్ళు ఆ విధంగా తీసుకొని పోబట్టాన్ని చూసి ఉచ్చైశ్వరేణ చుక్రోశ, బిగ్గిరిగా ఆమె ఆక్రోశించటం మొదలుపెట్టింది. ప్రగృహ్య సుభుజ భుజౌ, ఆమె తన భుజాల్ని తన చేత్తోనే సుభుజ భుజౌ ప్రగృహ్య అంటే ఆ విధంగా వ్యాకలుతున్నది వినిపిస్తున్నది. ఏష దశరథీ రామ సత్యవాన్ శీలవాన్ శుచి, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఈవిడ మీద పడింది. ఇప్పుడు తన భుజాల మీద వేసుకుంది అమ్మవారు. అయ్యా బాబు, ఓ విరాధ, ఓ రాక్షసోత్తమా, బతిమాలాలి. ఏమిటిది, ఏష దాశరథి, ఈయన ఎవరనుకున్నావయ్యా, దాశరథి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. రామ, ఇంకా ఎటువంటి వాడు తెలుసా, సత్యవాన్, ఆ సత్యమే ఆయనకు ఉన్నటువంటి ఆయుధం. ఈ మిగతా ఆయుధాలన్నీ ఏమున్నాయి, శీలవాన్, గొప్ప శీలం గలవాడు. శుచి అంటే స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి స్వభావం కలవాడు.
ఉత్తమ సత్యవంతుడు, సత్యవంతుడు, శీలవాన్ ఉత్తమమైన నడవడిక గలవాడు, శుచి పవిత్రుడు. ఇంకా రక్షస రౌద్ర రూపేణ హిరియతే సహ లక్ష్మణ, లక్ష్మణుడితో సహా ఈ భయంకరాకారుడి చేత హిరియమాణ తీసుకొని పోబడుతున్నాడే. మాం వృకా భక్షయిష్యంతి, వాళ్ళని తీసుకుపోతే ఈ ఈ ఈ తోడేళ్ళన్నీ వచ్చి నన్ను తినిపారేస్తాయి. శార్దూలాగా ద్వీపినస్తద, పెద్ద పులుడు, చిరత పులుడు, తోడేళ్ళు ఇవన్నీ వచ్చి మాం భక్షయిష్యంతి, నన్ను తినేస్తాయి. మాం హర ఉత్సృజ్య కాకుస్థౌ నమస్తే రాక్షసోత్తమ, హే రాక్షసోత్తమ నమస్తే, నీకు నమస్కారం. నువ్వు వీళ్ళని తీసుకెళ్తే నన్ను ఎలాగో ఈ జంతువులు తినేస్తాయి, నువ్వు వాళ్ళని దింపేసి నన్ను తినేయి. ఈ జంతువులు తినే బదులు నేను నీ చేత తినబడితే వీళ్ళని రక్షిస్తాను కదా. ఎంత అద్భుతమైన ఉదాత్తమైన ఆలోచన అమ్మవారు. నిస్వార్థం అంటే ఇది. అమ్మవారి ఆలోచన అలాగే ఉంటుంది. ఈ మళ్ళీ ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఏష దశరథీ రామ సత్యవాన్ శీలవాన్ శుచి రక్షస రౌద్ర రూపేణ హ్రియతే సహ లక్ష్మణ మాం మృగా భక్షయిష్యంతి శార్దూలా ద్వీపినస్తదా మాం హర ఉత్సృజ్య కాకుస్థౌ, వీళ్ళిద్దరిని ఉత్సృజ్య వదిలిపెట్టు. నమస్తే, నీకు నమస్కారం అయ్యా. నమస్కారం పెడితే మాట వినకుండా ఎవడైనా ఉంటాడా? లొంగనివాడు ఉంటాడా? తస్యాస్తద్వచనం శ్రుత్వా వైదేహ్యాః రామలక్ష్మణౌ, ఆవిడ మాటలు ఎవరు విన్నారు? రామలక్ష్మణులు ఇద్దరు విని ఇక అమ్మాయి లాభం లేదు, ఈవిడ కొంచెం భయపడిపోతుందని వాళ్ళు విరాధుని యొక్క సంహార కార్యక్రమాన్ని వేగం ప్రచక్రతుర్వీరౌ వధే తస్య దురాత్మన, ఆ దుర్మార్గుణ్ణి వధించటంలో కొంచెం ఆ వేగాన్ని పెంచారు. వాళ్ళు పెంచి తస్య రౌద్రస్య సౌమిత్రి సవ్యభాగం బభంజ, ఆయన ఏం చేశాడు? ఆయన భయంకరమైన రాక్షసుడి యొక్క ఎడమ చేతిని సౌమిత్రి బభంజ నరికి పారేస్తున్నాడు. రాముడు వెంటనే కత్తితో వాడి కుడి చేతిని నరికి ఖండించేస్తున్నాడు. ఆ విధంగా రామలక్ష్మణులు ఇద్దరు భుజాలని నరికేసేసరికి రెండు భుజాలు పోయి మేఘంతో సమానంగా ఉన్న రాక్షసుడు ఏమయ్యాడు? భయపడుతూ వజ్రాయుధం చేత నరకబడిన పర్వతంలాగా టపీమని నేల మీద పడిపోయాడు. రెండు భుజాలు పోయినాయి. ఆ రామలక్ష్మణుడు ఆ రాక్షసుడిని ఇక కింద పడిపోయాడుగా. వాడు కింద పడిపోయిన వాడంటే ఇంకా మరణించిన వాడితో సమానమే. పిడికిళ్లతో, మోకాళ్లతో, కాళ్లతో పొడుస్తున్నారు, తంతున్నారు, తొక్కుతున్నారు. అతని శరీరాన్ని మర్దించి నేల మీద పడేసేశారు. అయినా వాడు ఇంకా చావలా. ఆ రాక్షసుడు ఈ విధంగా బాణాలతో గుచ్చబడ్డాడు, ఖడ్గాలతో నరకబడ్డాడు, పిడికిటి పోట్ల చేత పొడిచి పిండి చేయబడ్డాడు. అయినా మరణించలేదే. ఇది విచిత్రం. ఇది వరప్రభావం. అంటే వాడికి భయం కలిగింది కదా, వాడికి అభయం అసంగేవాడు శ్రీమంతుడైనటువంటి శ్రీరాముడు. ఆయన పర్వతాకారుడైన రాక్షసుడిని వధించటం కుదరకపోయేసరికి ఇలా అంటున్నాడు. ఏమన్నాడు? తపసా పురుషవ్యాఘ్ర రాక్షసోయం నశక్యతే. లక్ష్మణ, వీడేమిటి చాలా మొండివాడుగా ఉన్నాడు ఈ ఘటం. వీడు శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనామకి. రెండు ఆలోచనలు శ్రీరామచంద్రుడికే వచ్చినాయి. వీడు శస్త్రాలతో చావడు. వాడు చెప్పాడుగా ముందు, నా బలహీనత ఏదో చెప్పేశాడుగా. అది చెప్పకుండా ఉన్నా బతికేవాడేమో. వాడి మోక్షం కావాలి, వాడి స్వస్వరూపం వాడు పొందాలి. కాబట్టి వాడు చెప్పేస్తే శస్త్రేణ యుధి నిర్జేతుం నశక్యతే, వీడిని శస్త్రాలతో జయించలేము. ఓ పని చేద్దాం లక్ష్మణ, కాబట్టి వీడిని నిఖనా అవ్వకి భూమిలో పాతిపెట్టేద్దాం. ఇంకేం లేస్తాడు వీడి మొహం. తచ్చుత్వా రాఘవేణోక్తం రాక్షస ప్రసృతం వచక. రాక్షసుడు చెప్పిన శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి ఆ చక్కనైన ఆ మాట విని ఇదం ప్రోవాచ కాకుస్థం విరాత పురుష ఋషభం. అప్పుడు కాకుస్థుడు వాడికి ఇంకా సంపూర్ణమైన జ్ఞానోదయం కలిగిపోయింది. ఏమని తెలిసింది? ఈయనే శ్రీరాముడు అని అర్థమైపోయింది. హతోస్మి పురుష వ్యాఘ్ర శక్రపతుల్య బలేన వై మయాతు పూర్వం త్వం మోహాన్ నజ్ఞాత పురుష ఋషభ. నాలో ఉన్న అజ్ఞానం నిన్ను గుర్తించనియ్యలేదయ్యా.
అజ్ఞానం వల్ల నేను గుర్తించలేకపోయాను. అజ్ఞానం దేని వల్ల వస్తుంది అంటే తమో గుణం వల్ల, రజోగుణం వల్ల వస్తుంది. తమో గుణమే రజోగుణమే మితిమీరిపోయి జన్మ జన్మల నుంచి కరుడు గట్టుకుపోయి ఎన్ని వాడు ఆయుధాలతో సావడంటే అర్థం ఏమిటి? నువ్వు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా తమో గుణం పోదు, కేవలం నీ బుద్ధి బలం వలననే పోతుంది. ఆ బుద్ధి బలమేగా పాతి పెడదామన్నాడు శ్రీరాముడు. వాడు ఎక్కడికి తీసుకెడతాడు వాళ్ళని అన్నాడు శ్రీరాముడు. అది ఈయన దగ్గర పుష్కలంగా ఉంది, వాడికి ఇప్పుడే ఉదయిస్తుంది. ఎంత అద్భుతమైన ఇది నీతి కథ మనకి సాధకుడికి. అంటే సాధకుడు ఏం చేయాలి? శ్రీరామ అవతారం ధరించి తనను తానే, నేనే శ్రీరామావతారం ధరించి నాలో ఉన్న తమో గుణాల్ని నేనే కొయ్యాలి, నరకాలి, చెక్కాలి, ఎన్ని రకాలు హింసించాలో దాన్ని బాధి పెట్టాలి కూడా చివరికి. ఈ సంగతి నేను బయటికి చెప్పుకోకర్లా. చెప్పుకుంటే దాని ఫలితం పోతుంది, ఉండదు. ఎందుకని? చెప్పుకునేసరికి నీలో అహంకారం పెరుగుతుంది. అది పెరగకూడదు. అది పెరగకుండా వినయంతో నీ యొక్క ఈ లక్షణాలని, ఈ అరిషడ్ వర్గాల్ని నువ్వే నిశ్శబ్దంగా జయించుకోవాలి. దానికి విరాధవధ కథ మనకి మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నది, చెప్తున్నది. వాడు అంటున్నాడు, అబ్బా ఏం అద్భుతం! హతోస్మి పురుషవ్యాఘ్ర శక్రబల్తుల్య బలేన వై. చక్రతుల్య బలుడవయ్యా నువ్వు, దేవేంద్రుడితో సమానమైనటువంటి బలం గలవాడు. నీ చేత, నీ సాటి లేని బలం చేత హతోస్మి, నేను హతుడనైనాను. మయాతు పూర్వం త్వం మోహాన్న జ్ఞాత. మోహం చేత, అజ్ఞానం చేత స్వామి నిన్ను నేను గుర్తించలేకపోయాను. నువ్వు నాలోనే ఉన్నావు, నాలో ఉన్నా నేను నిన్ను గుర్తించలేకపోతున్నాను. పైకి మాటలైతే కపట వ్యాజంగా చెప్తున్నానే కానీ నిజంగా గుర్తించలేకపోతున్నాం. ఇది ఈ విరాధ వధ వల్ల మనం గ్రహించవలసిన సాధక దశ విశేషం. అప్పుడు మయాతు పూర్వం త్వం మోహాత్ నజ్ఞాత పురుషర్షభ. అప్పుడు అంటున్నాడు, కౌసల్యా సుప్రజా రామ. ఆహా ఏం అదృష్టం రా విరాధ అనేది. నీకంటే హీన స్థితిలో ఉన్నామయ్యా సాధకులమైన మేము అని మేము తెలుసుకుంటున్నాం. వాడు అంటున్నాడు స్వచ్ఛంగా స్పష్టంగా, కౌసల్య సుప్రజా రామ. ఎందుకని కౌసల్య యొక్క సంతానం శ్రీరాముని చెప్పవలసి వచ్చినప్పుడు? తల్లి ప్రధానం కదా, తల్లిదండ్రుల పట్ల వినయం గలవాడు శ్రీరాముడు కదా. ఆ తల్లిదండ్రుల యొక్క ప్రియమైన పుత్రుడు కదా శ్రీరాముడు, తల్లిదండ్రుల్ని గౌరవించిన వాడు కదా. ఆ లక్షణం వలన ఆయన సర్వలోకాల్ని జయించాడు కదా. కాబట్టి ఆ విధంగా ఆయన్ని మనం ప్రార్థిస్తే ఆ భావమే మనకి అభివృద్ధిని, అభ్యుదయాన్ని సూచిస్తుంది. కౌసల్య సుప్రజారామ. ఇంతకు పూర్వం ఎవరు మీరు? ఈవిడ నాకు భార్యగా ఉంటుంది, మీ దారిని పోండి మీరు అని మూర్ఖత్వంతో ఎన్ని మాటలు. భగవంతుని ఎన్ని మాటలు అంటే ఆయనకి ఇవన్నీ లెక్క. ఆయనకు కావాల్సింది నీ మనస్సులో నిజమైన భక్తి భావం వచ్చిందా లేదా, నిజమైన ఆత్మజ్ఞానం అంకురించిందా లేదా, అది ఆయనకు కావాలి. నువ్వు ఆయన ఎన్ని తోలనాడితే ఆయనకేం పని? ఆయన ఇవన్నీ పట్టించుకోడు, అసలు ఆ లెక్క ఉండదు. అండ్ మరి వాడు ఏమంటున్నాడు? కౌసల్య సుప్రజారామ తాత త్వం విదితో మయా, త్వం మయా విదిత. నువ్వెవరో నాకు తెలిసిందయ్యా. ఓహో విరాధ, నీ జన్మ ధన్యమైంది కదా. విదితో మయా త్వం వైదేహీ చ మహాభాగ. అమ్మ లోకజనని, పవిత్రురాలు. అటువంటి అమ్మ లోకజనని వైదేహి మహాభాగా చ మయా విదిత. లక్ష్మణశ్చ మహాయశాః. ఆ సాక్షాత్తు కాలస్వరూపుడైనటువంటి, శేషస్వరూపుడైనటువంటి లక్ష్మణుడు కూడా మయా విదిత. మీరెవరో నాకు ఇప్పుడు తెలిసింది స్వామి అని తన యొక్క పూర్వజన్మ సుకృతం ఇప్పటిదాకా బయటపడినటువంటి ఆ రాక్షస స్వభావాన్ని సంపూర్ణంగా నిర్మూలనం చేసి, ఇది మనం అన్వయించుకోవలసింది. ప్రతి వాడిలోనూ రాక్షస లక్షణాలు ఉన్నాయి.
ఉన్నాయి అంటే ప్రతివాడు శాపగ్రస్తుడే. వాడి శాపాన్ని వాడే పోగొట్టుకోవాలి. ఈ శాపం ఆ శాపం ఇచ్చింది ఎవడు? కుబేరుడు ఇచ్చాడు. వరాలు ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడు ఇచ్చాడు. పోగొట్టుకున్న వాడెవడు? వీడే పోగొట్టాడు. ఎవరి ఇంకా శ్రీరాముడు కళ్ళ ఎదురకుండా కనిపిస్తూ ఉంటే కూడా మోహాంధకారం ఎవడికి ఉంటుంది? ఎవడిని కప్పివేస్తుంది? మోహాంధకారం జ్ఞానం అనే సూర్యోదయంతో ఎక్కడిదక్కడ ఆ జడలు కట్టినటువంటి అజ్ఞానం, ఆ చీకటి విచ్చిపోతాయి. అద్భుతమైనటువంటి చక్కటి ప్రకాశం మనస్సులో వెలుగులు ఈనుతూ కనపడుతూ ఉంటుంది కదా. కౌసల్య సుప్రజారామ తాత త్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాఖ అభిశాపాదాం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తను. శాపం వల్ల నేను ఈ రాక్షస శరీరంలో ప్రవేశించాను. తుంబురుర్నామ గంధర్వ, నా పేరు నేను ఇంతకు పూర్వం తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుణ్ణి. శబ్దో వైశ్రవణేన, నేను కుబేరుడి చేత శపించబడ్డాను. ప్రసాద్యమానశ్చమయ సౌబ్రవీన్ మాం మహాయశాక, నేను బతిమాలుకుంటే ఆ కుబేరుడు అన్నాడు, యదా దశరథి రామస్వాం వదిష్యతి సంయుగే. ఇది అందరి పట్ల అన్వయిస్తుంది. దాశరథి ఎప్పుడైతే కనిపిస్తాడో, మనం ఆలయానికి వెళ్తే శ్రీరాముడు కనిపిస్తాడు, రోజు కనిపిస్తూనే ఉన్నాడు. కానీ ఏదో ఒక్క రోజు వస్తుంది, ఆ రోజు నిజంగా కనిపిస్తాడు. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి ప్రతి సాధకుడు. అప్పుడు దాశరథి రామస్వాం వదిష్యతి సంయుగే, నువ్వు ఆ రాముడితో యుద్ధం చేస్తావు, ఆ యుద్ధంలో నిన్ను ఆయన సంహరిస్తాడు. తదా ప్రకృతి ఆపన్న, అప్పుడు నీకు యథార్థ జ్ఞానం కలుగుతుంది. భవాన్ స్వర్గం గమిష్యతి, అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఇది వైశ్రవణో రాజా రంభాసక్తం పురాణగా, నేను రంభ పట్ల అపచారం చేశాను. కామం అరిషద్వర్గాలే నీ యొక్క ఈ దుస్థితికి కారణం, అంతకు తప్ప వేరే ఏమీ లేవు. నేను రంభ పట్ల చేసినటువంటి ఆ కృత్యమే నాకు శాపాన్ని తెచ్చి నెత్తి మీద పడేసింది. అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యజహారః, నాకు ఆ విధమైనటువంటి శాప విమోచనం ఇచ్చాడు. తవ ప్రసాదాన్ ముక్తోహం అభిశాపాత్ సుదారుణాత్, దారుణమైన శాపం నీ అనుగ్రహం వల్ల నాకు ఇప్పుడు పోయిందయ్యా. భువనం స్వం గమిష్యామి స్వస్తి ఓస్తు పరంతప, నీకు స్వస్తి కలుగుగాక, నేను నా భువనానికి వెళ్ళిపోతున్నాను. అయితే నువ్వు పని చేయాలి. ఏం చేయాలంటే, ఇతో వసతి ధర్మాత్మ, చచ్చిపోతాడు. ఇక చచ్చిపోయే ముందు తాను చెప్పాల్సిన మాట చెప్పేస్తున్నాడు ముందే. ఈ అంత అదృష్టం వాడిది. ధర్మాత్మ శరభంగ ప్రతాపవాన్ అభ్యర్థయోజనే తాత మహర్షి సూర్య సన్నిభ, సూర్యుడితో సమానమైనటువంటి కాంతి ప్రభలు కలిగినటువంటి శరభంగుడు అనే పేరు గల మహర్షి ఒక అర్ధయోజన దూరంలోనే ఇక్కడి నుంచి ఉన్నాడు. తం క్షిప్రం అభిగచ్చత్వం, వేగంగా వెంటనే మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. సహతే శ్రేయో విదాస్యతి, దారి చెప్పేశాడు ముందు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళినందువల్ల ప్రయోజనం ఏంటి? అవటే మీరు నన్నేం చేయమంటావు, ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు, అలా వెళ్ళకు. ఏం చేస్తావు? అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ, నన్ను ఓ గొయ్యి తీసి అవటలు ఆ గోతులో నన్ను పడేసి ఆ గొయ్యి పూడి చేసి నువ్వు వెళ్ళిపో. అబ్బా, చాలా బాధ కలుగుతుంది. పాపం బతుకున్న వాడిని గోతులో వేసి పూడి చేయడం, ఇది ఎంత ఒళ్ళు జలధరించేటటువంటి పని. అయినా వాడి యొక్క అంటే అర్థం ఏమిటి? ఒకటి, నీలో ఉన్న కామక్రోధాలని గొయ్యి తీసి పాతిపెట్టు, నీ శరీరాన్ని కాదు. వాడు అలాగే పాతిపెట్టమని అడుగుతున్నాడు. రాముడే వాడి యొక్క గుణాలని గొయ్యి తీసి పాతిపెట్టాడు. సద్గుణాలు పైకి వచ్చినాయి, వాడు యథాస్థితిని పొందాడు, స్వస్వరూప జ్ఞానం పొందాడు. మనం అజ్ఞానంలో అజ్ఞాన స్వరూపాన్ని సర్పభ్రాంతిలో ఉన్నాం. సర్పభ్రాంతి పోయి రజ్జు జ్ఞానం కలగటమే స్వస్వరూపం. ఇది రోజుకి 10 సార్లు అనుకున్నా అది మనకేమి దోషం లేదు. అవటే ఏ నిధీయంతే తేషాం లోక సనాతన, ఇది ఒక మాట ఉంది.
ఏమి అంటే గోతులో బాధ పెట్టబడిన వాళ్ళు అక్కడి నుంచి లోకంలో ఇదొక సంప్రదాయం వచ్చింది ఉండొచ్చేమో. ఏవముక్త్వాతు కాకుస్థం విరాధ శరపీడిత బభూవ స్వర్గ సంప్రాప్తో న్యస్తదేహో మహాబల. వీళ్ళిద్దరూ ఆ ప్రకారమే చేశారు. గోతీచా గోతిలో వాడిని బాధ పెట్టారు, వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. తచ్చుత్వా రాఘవో వాక్యం లక్ష్మణం వ్యాధిదేశ కంఠ కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్య లక్ష్మణ వనేస్మిన్ సుమహత్స్వభ్రం కన్యతాం రౌద్రకర్మణ అని ఆ రాముడు అలా చెప్పేసరికి పెద్ద గొయ్యి తవ్వాల్సిందిగా లక్ష్మణుడితో చెప్పాడు. ఆ విరాధుడిని ఆ కంఠాన్ని తన పాదంతో అదింపెట్టి వాడు అటు ఇటు కదలకుండా అలాగే పట్టుకుని ఉంచున్నాడు. లక్ష్మణుడు ఒక పారా గడ్డమలుగు తీసుకొచ్చి ఆ పెద్ద గొయ్యి తవ్వాడు. ఆ గోతిలో రాముడు అతని కంఠం మీద నుంచి పాదాలని తొలగించి వాడిని ఏం చేశాడు, అమాంతం ఆ గోతిలోకి తోసేశాడు కాళ్ళతో. వాడు వెళ్ళి శీఘ్రంగా ఆ గోతిలో పడిపోయాడు. వెంటనే వాళ్ళు వెనకడికి వేయకుండా వాళ్ళు ఏం చేశారు, రామలక్ష్మణుడు భయంకరుడైనటువంటి పెద్దగా ధ్వని చేస్తున్న ఆ రాక్షసుడిని యుద్ధంలో జయించి సంతోషంతో ఆ గోతిలో పడవేసి ఆ గోతి మీద మట్టితో కప్పివేశారు, గొయ్యిని పూడి చేశారు. పూడి చేసరికి స్వయం విరాధేన మృత్యురాత్మన ప్రసఖ్య రామేణ మదర్థమీప్సిత నివేదిత కాననచారిణా స్వయం నమే వధశస్త్రకృతో భవేదితే. రాముడు బలాత్కారంగా వివిధ ఆయుధాలతో వధించడానికి ప్రయత్నించినా కూడా విరాధుడు తనకు తానే శస్త్రాలతో వధింపబడినని గోతులో పడవేసి చంపమని తన యొక్క జన్మ రహస్యాన్ని మరణ రహస్యాన్ని శ్రీరాముడికి చెప్పాడు. వాళ్ళు ఆ విధంగానే చేశారు. శ్రీరాముడు లక్ష్మణుడు వాడిని గోతులో పడవేసి పూడ్చివేయటానికి నిర్ణయించారు. ఆ ప్రకారంగా చేశారు. అలా పడేసి పూడి చేస్తుంటే వాడు విపరీతమైన బాధతో అరుపులు కేకలు వేస్తుంటే ఆ వనమంతా ప్రతిధ్వనించింది. ప్రహృష్ట రూపా వివ రామ లక్ష్మణౌ విరాధముర్వ్యా ప్రధరే నిహత్య. ఉర్వ్యా ప్రధరే భూగర్భంలో వాడిని నిహత్య పడేసి నందతుర్వీత భయం మహావనే. భయం పోయింది వాళ్ళకి, విరాధుడి వల్ల భయం పోయి వాళ్ళు ననందతు శిలాభిరంతర్దధతుశ్చ రాక్షసం. ఆ గోతి మీద రాళ్ళు రప్పలు వేసి ఆ గోతిని పూడ్చిపారేశారు. తతస్తుతౌ కాంచన చిత్రకార్ముకౌ నిహత్య రక్ష పరిగృహ్య మైథిలీం. అమ్మవారిని మళ్ళీ గ్రహించుకొని తీసుకొని విజక్రతుస్తౌ ముదితౌ మహావనే దివిస్థితౌ చంద్ర దివాకరావివ. మళ్ళీ అందరూ కలుసుకొని ఆ ఏర్పడినటువంటి ఆ అడ్డంకిని తొలగించుకుని ఆకాశంలో సూర్యచంద్రులాగా వెలిగిపోయారు. ఈ విధంగా విరాధ వధ జరిగింది. విరాధ వధ వల్ల మనకి మన సాధనా మార్గంలో అద్భుతమైనటువంటి సాధన విధానం మనకి లభించింది. దాన్ని మనం పోగొట్టకుండా, జారిపోనీయకుండా, విరాధ కథ నుంచి గ్రహించిన విషయాన్ని జారిపోకుండా మనస్సులో నుంచి అది పోయేటట్లుగా చేయకుండా, పోగొట్టుకోకుండా దానిని కాలానుగుణంగా నిరంతరం వీలైతే ఎక్కువసేపు అయినా సరే దానిని మనం ఆచరణలో పెట్టుకున్నట్లయితే రామాయణ అధ్యయనం మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని సవినయంగా మనవి చేస్తూ తర్వాత కథలోకి తర్వాత ఎపిసోడ్లో పెడదాం. అంతవరకు స్వస్తి.